టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 424 అనేది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు అండ్ కే వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు ఈ స్ట్రింగ్లోని ఏదైనా క్యారెక్టర్ని కే టైమ్స్ చేంజ్ చేయాలి. అంటే బి నుంచి సికైనా లేదా బి నుంచి డీకైనా ఇలా చేంజ్ చేయాలి. సో చేంజ్ చేసేటప్పుడు లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సబ్స్ట్రింగ్లోని అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉండాలి. సపోజ్ ఇక్కడ కే వాల్యూ 1 ఇచ్చాడు. ఈ సబ్స్ట్రింగ్ తీసుకుంటే బిని ఏ కింద చేంజ్ చేశారు. సో అన్ని ఈక్వల్ అయ్యాయి. సో లెంత్ ఎంత 4. ఈ స్ట్రింగ్కి సంబంధించి లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ లెంత్ అనేది 4. ఈ ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో ప్లస్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఎల్ఓఆర్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేసా. ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నా, మాక్సిమం ఫ్రీక్వెన్సీ అండ్ ఆన్సర్ అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఎవ్రీ టైమ్ ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ విండో సైజు అండ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది కే కన్నా గ్రేటర్ దెన్ అయిపోతే ఎల్ అనేది హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసేసి ఎల్ అనేది ప్లస్ చేయాలి. సో అది ఎట్లా చేస్తారో చూద్దాం. సో ఇనిషియల్లీ ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి ఏ అనేది 1 టైం వచ్చింది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 1. సో ఆన్సర్ అంటే విండో సైజ్ ఎంత 1. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేసాం. ఇక్కడ ఏముంది ఏ ఉంది. సో ఏని ఇంక్రిమెంట్ చేసా. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2. నాకు విండో సైజ్ ఎంత అగైన్ 2. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేసా. సో బి అనేది 1 టైం. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2 ఉంటుంది. బట్ విండో సైజ్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేసాం. సో ఏ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 3 టైమ్స్ వచ్చింది. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 3. సో ఆన్సర్ ఎంత విండో సైజ్ ఎంత 4. ఆర్ అనేది ఇంక్రిమెంట్ చేసాం. బి ఎంత 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 3. ఇక్కడ నాకు విండో సైజ్ ఎంత 5. సో ఈ కండిషన్ చూసుకుంటే 5 - 3 అనేది గ్రేటర్ దెన్ 1. అంటే 2 అనేది గ్రేటర్ దెన్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ ఎల్ ఫ్రమ్ మ్యాప్. అంటే ఎల్ అనేది ఒకటి తగ్గించాలి. సో 3 ఉన్నది 2 చేసా, ఎల్ ప్లస్ చేసేసా. సో నెక్స్ట్ ఏమవుతుంది అగైన్ ఆర్ ప్లస్ అవుతుంది. సో లెంత్ అనేది దాటిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేసి ఏం రిటర్న్ చేస్తాం, నాకు ఆన్సర్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత O(n). సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కమెంట్ చేస్తే మీకు డిఎంలోకి వచ్చేస్తుంది.